కొబ్బరి పెంకు గుచ్చుకుందే అమ్మడు ఎదవ సచ్చినాళ్ళు ఎవరేశారు మామ ఇందాక నువ్వే వేసావు. నేనే వేసానా? అమ్మో రక్తం వస్తుంది. అయ్యో అయ్యో అమ్మా, అయ్యో మా అమ్మే, నా తల్లే, నా ఆయుష్ కూడా పోసుకుని పిల్లా పాపలతో 100 ఏళ్ళు వర్దిల్లమ్మా. అబ్బా నెమ్మదిగా లేవండి. అబ్బో అయ్యో. మీ ఆయన ఏం చేస్తుంటాడమ్మా? వ్యాపారం అండి. ఏం వ్యాపారం? రాధాకృష్ణ చిట్ ఫండ్ కంపెనీ. పేరు ఎప్పుడైనా విన్నారా? అంటే నువ్వు కృష్ణ భార్యవా? అవునండి. మీకు తెలుసా? నాకేమిటమ్మా, ఈ ఊళ్ళో వాళ్ళందరికీ తెలుసు. ఆయన ఒక్క పేరుకు మాత్రమే కాదు, గుణానికి కూడా కృష్ణమూర్తేనంటగా. ఏమిటండి మీరనేది? పోసి పిచ్చిదానా, నువ్వేమో ఈ ఊళ్ళో ఉన్న గుళ్ళన్నిటికీ ప్రదర్శనలు చేస్తున్నావు, ఆయనేమో ఉంచుకున్న దానికి పట్టు చీరలు దక్షిణలు సమర్పిస్తున్నాడు. మామగారు, మీరెవరి గురించి మాట్లాడుతున్నారో? మా వారు అలాంటి వారు కారు. ఆ మాయకత్వమే తల్లి. ఆ ఆడవాళ్ళు ఇలా తమ భర్తల్ని శ్రీరామచంద్రుడు అనుకోబట్టే వాళ్ళ లీలలు అలా సాగుతున్నాయి. ఈ అమ్మాయి ఎవరండి? నా మనవరాలు. ముందు మీ మనవరాల సంసారం పాడు చేసి ఆ తర్వాత ఊళ్ళో ఉన్న వాళ్ళ సంసారాలన్నీ పాడు చేయండి. అది కాదమ్మా. చూడండి, నా భర్త సంగతి నాకు బాగా తెలుసు. అయినా కృష్ణారామ అనుకునే ఈ వయసులో ఇలా పుకార్లు పుట్టించే జబ్బేమిటి మీకు? ముందు మీ జబ్బుకు వైద్యం చేయించుకోండి. ఇదేమిటే, ఆ అమ్మాయి మంచి కోసం నేను చెప్తే నాకు జబ్బు ఉంటుందేమిటి? అయ్యగారు, పని అయిపోయింది, నేను వెళ్తాను. వెళ్ళు. అయ్యగారు, అమ్మగారు ఎప్పుడు వస్తారండి? ఎందుకు? చీరలు తిరిగిపోయి అమ్మగారు పాత చీర అడుగుదామని. చీర ఒకవేళ మా ఆవిడిచ్చినా నేను ఒప్పుకోను. ఎందుకండి? ఎందుకేమిటి? ఒకళ్ళ చీరలు ఒకళ్ళు కట్టుకుంటే లేనిపోని అర్థాలు వస్తాయి. మొన్న ఇట్టాకే ప్రసాదం గారి భార్య మా ఆవిడ చీర కట్టుకుంది. ఆ చీర చూసి పొరపాటు పడి మా ఆవిడే అనుకుని ప్రసాదం గారి భార్యని కౌగులించుకున్నాడు. ఎందుకు బాబు అలా ఆడతారు? పాపం పొరపాటు పడి కౌగులించుకున్నారంట కదా. కాశీపతి, ఏమండి మీ ఇంట్లో కత్తిపెట్టి ఉందా? ఉందండి, మననే బాగా సాన పట్టించాను. నీ పెళ్ళాన్ని కౌగిలించుకున్నాను అని నన్ను కొలబడితే కంటే ఒక్కసారిగా కత్తిపెడుతో నా పేక కోసేవయ్యా, పేడ వెరగడవుతుంది. అదిగో నీకింకా కోపం తగ్గలేదు. అంతా నా కర్మ. నీ కోపం తగ్గే వరకు నా మనశ్శాంతి లేదు. ఏమిటి, సలహా చెప్పడానికి సమయానికి మా ఆవిడ కూడా ఊళ్ళో లేదు. నమస్కారం. కృష్ణ గారు లేదానమ్మా? అవును. కృష్ణ గారికి లక్కీ టిప్పులో టీవీ వచ్చింది. ఇదిగో కార్డు. లక్కీ డిప్పా? అవునమ్మా, అయ్యగారు మా షాపులో పట్టుచీర కొన్నారు. పట్టు చీర? ఎప్పుడు? 4 రోజుల క్రితం. కార్డు ఇచ్చినట్టు సంతకం పెట్టండి. షాపుకి వచ్చి టీవీ తీసుకెళ్ళమని చెప్పండి. వస్తానమ్మా. నువ్వేమో గుళ్ళన్నిటికీ ప్రదర్శనలు చేస్తున్నావు, ఆయనేమో ఉంచుకున్న దానికి పట్టు చీరలు దక్షిణలు సమర్పిస్తున్నాడు. ఏమండి, ఎక్కడికి అంత హడావుడిగా వెళ్తారు? ఓ లీటర్ పాలు పోయించుకుందామని. అబ్బే, నీకోసమే బయలుదేరాను. లెఫ్ట్కి వెళ్ళిపోయి రైట్కి వెళ్ళాను. పట్టు చీర ఈ రుద్రుడు స్పెషలిస్ట్ ఏమన్నా అంటించిందా? హాయ్ డార్లింగ్, ఈ పట్టు చీరల స్వాగతం ఏంటి? అదే నేను అడుగుతున్నాను. ఎన్నాళ్ళ నుంచి సాగుతుంది పట్టు చీరల పంపకం? పంపకం ఏమిటో? ఓహో, అమాయకంగా మొహం పెడితే నమ్మేస్తాను అనుకున్నారా? చెప్పండి, ఆ పట్టు చీర కొని ఎవరికి ఇచ్చారు? చెప్పండి. నేను అసలు ఏ పట్టు చీర కొనలేదే. కొనలేదా? ఇంత పచ్చి అబద్ధం అంటానికి మీకు సిగ్గులేదు? రాధా, ఏమోయ్ నీకు ఈ కూపన్ ఎవరిచ్చారు? మీరు మీ ప్రియురాలు కొన్న పట్టు చీరకి లక్కీ డిప్లో టీవీ వచ్చిందట. అసలు నేను పట్టు చీర కొనలేదంటే లక్కీ డిప్ ఏమిటి, టీవీ ఏమిటి? ఓహో, మీరు చెప్పకుండానే మీ పేరు రాశారా? మీరు చెప్పకుండానే మీ అడ్రస్ రాశారా? నా పేరు అడ్రస్ రాసిందా? ఒకవేళ షాప్ వాడు పొరపాటు పడ్డాడేమో. ఎందుకంటే బుకాయిస్తారు? నేను మిమ్మల్ని ఎంతగా ప్రేమించాను. నన్ను ప్రేమించినట్టు నటించి వెదపనులు చేస్తారా? నాకేం తెలియదు మొర్రో అంటే వినిపించుకోవేంటి? ఇంకా మీ మాట వినాల్సిన అవసరం నాకు లేదు. ఈ పట్టు చీరలు నా కోసమే కనిపెట్టారా ఏంటి? వీటిని బ్యాన్ చేసినా బాగుండు.
ఇదేం ఎక్కడికి బయలుదేరావు? మా పుట్టింటికి వెళ్తున్నాను. రాధా, నా మాట విను. నీకేమన్నా మతిపోయిందా? అరవకండి. ఈ పట్టు చీర వ్యవహారం తేలేంత వరకు ఈ ఇంట్లో అడుగు పెట్టను. రాధా, రాధా! హా. బావా, మీ ఆవిడ ఊరెళ్ళిపోయిందిగా, ఒక్కసారి వీపురుతున్నా. కోసి నీ అమ్మ కడుపు మాడా. ఓ పక్కన నా పెళ్ళాం వెళ్ళిపోయి నేను ఎడుతుంటే నా వీపు రుద్దావా? నీకు రుద్దడానికి ఇంతకన్నా మంచి సమయం లేదా? రుద్దవే, నీ ఇష్టమైన సేపు రుద్దు. ఎంతసేపు రుద్దావు? రుద్దు, రుద్దు, రుద్దవే, రుద్దు. విన్నారంటయ్యా, విన్నారంటమ్మా? ఇది సంగతి. ఇల్లు అద్దెకి ఇచ్చినంత మాత్రాన దీని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుందా? దీని నోరు పడిపోను. ఇప్పటికే ఆవిడ 20 సార్లు అందే. నువ్వు అన్నావు, ఊరుకో. ఏం ఊరుకోమంటావే? శ్రీరామచంద్రుడు లాంటి నీ మొగుణ్ణి అంతంత మాట్లాడుతుందా? ఏమిటి మామగారు, ఏమైంది? ఏమైందని నెమ్మదిగా అడుగుతావేమిటయ్యా? అమ్మో అమ్మో, నిన్ను అంతంత మాట్లాడుతుందా ఈ మొదలష్టమది? ఇవాళ ఇదయింది, రేపు మరొకటి అవుతుంది. అసలు ఏమైందండి? ఆ మాట చెప్పటం దాని నోరు రావట్లేదు బాబు. పర్వాలేదు, చెప్పండి. ఏమని చెప్పను బాబు? అదే, నీకెవరితోనో సంబంధం ఉందంట, దాన్ని ఇంకొక ఇంట్లో పెట్టావంట, అది నువ్వు కలిసి రోడ్లమ్మడి తిరుగుతున్నారంట, ఇది చూసిందంట, దీని శారదమంట, దీని బూడిదంట. చెప్పవా ఇప్పుడు? మళ్ళీ చెప్పు. అదేమన్నా ఘంటసాల గారి పాట మళ్ళీ మళ్ళీ పాడించుకోవడానికి వింటారు. మీరు లోపల పదండి. నేను చచ్చినా సరే దీని గుంబల్లో కాలు పెట్టను. ఇల్లు ఖాళీ చేసి వేరే ఇల్లు చూడు. ఇప్పటికిప్పుడు ఇల్లు కావాలంటే ఎక్కడ దొరుకుతుందండి? అవును మామ, ఇప్పటికిప్పుడు ఇల్లు దొరకదు. ఇల్లు దొరకపోతే హోటల్లో ఉంటాం. ముందు రిక్షాలు తెప్పించి సామాన్లు పెట్టించు. ఒరే బాబు, ఒరే నాయన, గాడిదకు బదులు నీ బట్టలు నేను మోస్తాను. మా అక్క కాపురం కుదుట పడే వరకు నా కంటికి కనిపించరా? గాడిద. కమింగ్. హలో సార్, మీరా? ఇక్కడ ఉన్నావు? అర్జెంట్ గా ఇల్లు ఖాళీ చేసి వచ్చింది సార్, అందుకని లాడ్జ్లో రూమ్ తీసుకున్నాను. ఐసి వస్తా. ఈ అమ్మాయి ఎవరు? మా ఆవిడండి. ఆ అమ్మాయి ఎవరు? ఏ అమ్మాయి సార్? అదే ఆ రోజు ఆ హోటల్లో ఆ అమ్మాయి. ఏ హోటల్లో ఏ అమ్మాయి గురించి మీరు మాట్లాడేది? ఆ హోటల్లో ఆ అమ్మాయితో నీ గురించి. ఏ అమ్మాయితో? నాకు మా ఆవిడ తప్ప వేరే అమ్మాయి తెలియదండి. బహుశా ఈ రైడింగ్ లో రామ్నాథ్ సంగతి నీకు తెలియదు అనుకుంటాను. ఒక లాడ్జీలో ఒకసారి ఒక అమ్మాయిని చూసానంటే ఎక్కడికి వెళ్ళినా ఈజీగా పట్టేస్తాను. నేను చెప్పా అమ్మాయి ఎవరు? ఎవరమ్మా నువ్వు? ఎందుకు ఇక్కడ ఉన్నావు? ఏమిటి గిరి, పోలీసులు ఎందుకు వచ్చారు? నువ్వెవరు? వాళ్ళ నాయనమ్మ గారండి. ఆహా, ఏ ముసలమ్మ, ఈ పిల్ల కాకుండా నీ దగ్గర ఇంకా ఎంతమంది ఉన్నారు? హెడ్ క్వార్టర్స్ ఎక్కడా? గిరి, ఆయన మాట్లాడేది నీకేమైనా అర్థం అవుతుందా? ఎంతమంది ఉన్నారంటాడేమిటయ్యా? నాకున్నది ఈ ఒక్క పిల్లే. సార్, మీరు అన్నదాని భావం నాకు అర్థమైంది. మీరు అలా వస్తే చెప్తాను. ఏమిటయ్యా, బయటకు తీసుకెళ్ళి లంచం ఇద్దాం అనుకుంటున్నా? అలా చేయలేదు సార్. మీరంతా స్టేషన్ పదండి. అయ్యో అయ్యో, ఏమిటి గిరి? పోలీసులు కూడా ఏమిటి? అయ్యో, రామ్మా, అమ్మడు రా. గిరి వేరే అమ్మాయితో లాడ్జీలో ఉంటే మీరు అరెస్ట్ చేశారా? పద. మేము వస్తున్నాం. నీ కాకి బట్టలు కాకులెత్తికెళ్ళ, నీ పోలీసు టోపీ కానిస్టేబుల్ సార్, ఆవిడ్ని తిట్లు ఆపమనవయ్యా. చెవుల్లో దూది పెట్టుకున్నా వినపడుతున్నాయా? పో. అలాగే సార్. గంగా భగీరథి సమానురాలైన నన్ను పట్టుకొని నీ నోటుకొచ్చినట్టు మాట్లాడతావా? నీ బెల్ట్ బిగిసి నీ పొట్ట పగిలి చావా? నీ తల్లో టోపీలో తేలు దూరి నిన్ను పుట్టి చంప. ఏమయ్యా గిరి, మాట్లాడవే? అట్ట ఊరుకుంటావే? ఆ నోటుకొచ్చినట్టు వాగుతుంటే నీ పెళ్ళాన్ని నానా మాట్లాడినోడు దానికి చీల్చేవయ్యా. ఆడు తోలు వలిచాయి. ఇదిగో మామగారు, మనోహర్ సినిమాలో కన్నమ్మ గారు శివాజీని రెచ్చగొట్టినట్టుగా నన్ను రెచ్చగొట్టకండి. ముసలావిడిని కోర్టుకు తీసుకెళ్ళకండి. జడ్జి గారు కోర్టు వదిలి పారిపోతారు. సార్. నమస్కారం రామదాస్ గారు. హలో, నమస్కారం. ఏమిటి సార్, మా గిరిని అరెస్ట్ చేశారా? అరెస్ట్ చేశానండి. ఎందుకు చేశానని ఇప్పుడు ఏడుస్తున్నాను. చెవుల్లో దూది కూడా పెట్టుకున్నాను. అడుగో.
చిచి ఏం పనులయ్యా ఇవి? బంగారం లాంటి నీ భార్య సంచిని ఇంట్లో పెట్టుకుని తప్పుడు పనులు ఏంటయ్యా? తప్పుడు పనులు కాదు సార్, ఈవిడే నా అసలు భార్య. ఏంటి ఈ అమ్మాయి నీ భార్య? మరైతే సార్ అది అది సార్ జరిగింది. గత్యంతరం లేని పరిస్థితుల్లో అలా చేయాల్సి వచ్చింది. నువ్వు చెప్పేది నిజమా? కాదండి, ఆయన చెప్పేవన్నీ అబద్ధాలు. ఏమండి, అడ్డమైన వాళ్ళని మరిగి నన్ను భార్యని కాదంటారా? నేను మీకు ఏం ద్రోహం చేశాను? ఏమండి, ఏమిటిదంతా? మీ భార్య అంటుంది. భార్య కాబట్టి అంటుంది. వేటి మధ్యన కాదు, నేనే ఆయన భార్యని. కావాలంటే మా మామని అడగండి. కాదు, నేనే ఆయన భార్యని. కావాలంటే ఊళ్ళో వాళ్ళందరినీ అడగండి. అమ్మో అమ్మో, నంగనాచి తొంగ పొగల్లే ఉండి ఎంత పని చేసింది. ఏమయ్యా ఇన్స్పెక్టర్, ఈ తలుపు దేవయ్యా, బయటకు వచ్చి నేను వీళ్ళ సంగతి తెలుసుకుంటాను. ఆ తలుపులు తీవయ్యా. ఆ ముసలి బయటికి పోతే నా చెవిలో దూది కూడా బయట పడేయచ్చు. అలాగే సార్.